నవ్వుతూ ఉండాలన్నా, కంటిన్యూస్ గా కళ్ళు తిప్పకుండా ఉండాలన్నా కన్ఫర్మ్ గా వాళ్ళు రావాలి, వాళ్ళే రావాలి. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. శివమెత్తన ఆది. మామూలుగా ఈ పాటకి థియేటర్ లో పేపర్లు చించి విజిల్స్ కొట్టారు. నేను వేసిన చూస్తే బట్టలు చించి నన్ను కొడతారు. లేదు, నువ్వు కరెక్ట్ మూన్ వాక్ చేసే టైంలో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. అయినా సరే నువ్వు వదల, వేరే లిరిక్ అని మూన్ వాక్ చేస్తారో. ఏమండి, వాళ్ళిద్దరిని చూసారా? ఆయన దగ్గర పాట ఉంది, ఆయన దగ్గర ఆట ఉంది. ఏమే మొగుడు ఇక్కడ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటే ఆయన దగ్గర ఆట ఉంది, ఆయన దగ్గర పాట ఉందంటే నా దగ్గర ఏం లేదనే. పరపురుషుని చూస్తే మీకు ఎప్పుడు జలసి? పరపురుషుడు అయితే ఓకేనే, అక్కడ ఉందా శేఖర్ మాస్టర్. పురుషులందు ఆ పురుషుడు వేరయ్యా. విశ్వదాభిరామా, ఆయన కన్ను పడిందంటే నువ్వు సేఫ్ కాదే బామా. ఆయనతో డాన్స్ చేస్తానండి. ఓ పని చేయండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, ఆయన ఇక్కడికి వస్తాడు, మీరు చేసేవన్నీ చేయండి. మీరు చేసేవన్నీ చేయండి. నేను ప్రతి పర్ఫార్మెన్స్ కి 10 మార్కులు బోర్డు ఎత్తి సూపర్ 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 అని విజిల్ చేస్తుంటా. అంతేగాని మీలో రొమాంటిక్ యాంగిల్ మాత్రం లేదు. కరోనా యాంగిల్ వచ్చిన తర్వాత రొమాంటిక్ యాంగిల్ అనేది జనాల్లో ఎప్పుడో చచ్చిపోయిందే. ఏమో ముద్దులు పెట్టుకోవడానికి లేదండి, శానిటైజర్ తో చేతులు కడుక్కోవచ్చు కానీ మూతులు కడుక్కోలేగా. పోనీ లైట్స్ ఆఫ్ నా? లైట్స్ ఆఫ్ చేస్తే స్కిట్ ఎలా చూస్తారే? హైపరాది టీం వెళ్ళిపోయింది, ఏదో చీకట్లో చిందులని కొత్త టీం వచ్చింది అనుకుంటారు. చిచ్చి, బెడ్రూమ్ అంతా రెడీ చేశాను, ఫ్రూట్స్ అన్ని వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, దాంతో పాటు కొన్ని విటమిన్ టాబ్లెట్లను కషాయం కూడా పెట్టి ఆ రూమ్ క్వారంటైన్ రూమ్ చేయి. నేను వెళ్ళి ఏదో పేషెంట్ నెత్త పడుకుంటాడు ఆడే. అది కాదండి, రూము. ఐపీఎల్ ఆగిపోయింది, ఈ పీపీఎల్ ఆగదా? పీపీఎల్ ఏంటి? పీపీఎల్ అంటే అదే పెళ్ళాం ప్రీమియర్ లీగ్, అది ఆగుతుంది కానీ ఇది ఆగట్లా. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడండి. ఆ సుజాత ఎప్పుడు నీకు పిల్లలు లేరు అంటుంది. ఏం చెప్పాలి? ఖండం పెద్ద విషయం కాదే. మళ్ళీ వాడు పుట్టిన తర్వాత పైన మాస్క్ పెట్టి కింద డైపర్ పెట్టి 24 గంటలు శానిటైజర్ కొట్టి మనకు అవసరం వాడిని కూడా 2020 ఆడించడం. అంటే ఈ అందమంతా అడవి కాచుని వెళ్ళని అవ్వాల్సిందేనా? నువ్వు అలాంటి ఇంట్లో ఆయన కాసు కూర్చున్నాడు అక్కడ. ఇదిగో అయినా ప్రతిదానికి అలక్కో, ఇదిగో మాస్క్ పెట్టుకో. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. ప్రేమ బొక్క, ప్రపంచంలో పిల్లలు నోరు ముయించింది ఇది ఒక్కటే, పెట్టుకో. కనీసం దేవుడైనా దండం పెట్టుకోండి, పుణ్యం వస్తుంది. వద్దులే, నేను పెట్టుకోను. ఎందుకు పెట్టుకోరు? నేను చేసుకునే ముందు దండం పెట్టుకునే చేసుకున్నా. ఏమొచ్చింది? భగవంతుడా, నీకు ఎన్నో పూజలు చేశాను, ఒక్కసారి ప్రత్యక్షం అవ్వయ్యా. దేవుడు వచ్చాడండి. స్వామి, కిరీటం వేసుకున్నారు, కాస్ట్యూమ్స్ వేసుకోలేదే? అన్ని వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు, అందుకే వేసుకోవట్లేదు. చెప్పండమ్మా, మీ కోరిక ఏమిటి? స్వామి, నాకు బాహుబలి, అరుంధతి, జగదేకవీరుడు, అతిలోక సుందర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్స్ తో గడపాలని కోరిక. నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు కనిపించాలనే కోరిక నెరవేరింది కదా స్వామి, వెళ్ళు. మీరు ఈ సైడ్ నుంచి వచ్చారా, ఏదైనా సైడ్ కాలువల నుంచి వచ్చారా? ఇలాగ ఉన్నారేంట్రా? ఏంటి ఎవరి ఇల్లు? నేను చిరంజీవి గారు గాని ప్రభాస్ గాని వస్తాడు అనుకున్నానండి. మొగుడిని ఇక్కడ పెట్టుకొని ప్రభాస్ పక్కన ఉండాలి, దగ్గుబాటు రానా దగ్గర ఉండాలంటే ఇలాంటి ఒకడగాలే వస్తారు. అరే, ఆన్లైన్ లో ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే లవ్ ఫ్రూట్స్ వచ్చినట్టు ఇలా ఉన్నారేంట్రా మీరు? పిందె పండయ్యిందే. ఒకసారి పిందె పండైనందుకే పండు పిందె ఎవరు కొట్టారు? వాళ్ళెవరో వాళ్ళ జడ్జిలు. నమస్తే సార్. జడ్జిలు కాదురా, మన జడ్జిలే, ఫ్రీగా ఉండొచ్చు. నేను వశం చేసుకుంటా. వశం చేయడం తర్వాత ముందు ఆ వాయిస్ చేయండి సరిగా. ఎవరిదండి ఈ వాయిస్? అంబరీష్ పురి వాయిస్ గుండెల్లో నుంచి వచ్చినట్టు ఉంటది. నాది నీది గురు బ్రహ్మ. కోరిక. ఏమండి ఇలా తిరుగుతాడంటండి వీడు? ఈ క్యారెక్టర్ కోసం నా చుట్టూ తిరిగి తిరిగి అలవాటైపోయి ఇక్కడ కూడా తిరిగేస్తున్నాడు. ఇచ్చే కదరా. ఏమైందండి వాడికి? ఓహాన్ నుంచి వచ్చానని చెప్తున్నాడే, అంతేనా? ఏదో చెప్తున్నాడు. ఏం లేదే, నిమ్మరసం గసగసాలు మిరియాలు వేసిస్తే తాగుతానంటున్నాడు. ఎరా కాలకాయ, మీ పని ఇలా కాదురా. ఈ పశుపతి గడి పోవాలంటే అరుంధతి రావాలి. స్వామి, ఆ అరుంధతిని పంపించు స్వామి, నీకు దండం పెడతా.
పాపం ఎండిపోయింది జేజమ్మ. ఎవరక్కడ? జేజమ్మ వచ్చింది ఇక్కడ. నువ్వు చప్పట్లు కొడితే జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది అనుకున్నాము. ఓ జేజమ్మే వచ్చిందా? అరుంధతి ఏంటంటే ఎలా ఉంది? మల్లెమాల వాళ్ళు ఇచ్చే పేమెంట్లకి అయితే అరుంధతి వస్తుంది, మనం ఇచ్చే పేమెంట్కి ఇలాంటి అనుమానం అయితే వస్తుంది. హలో, మల్లెమాల వాళ్ళు అరుంధతి తీక ముందు నన్ను కానీ చూసుంటే అప్పుడే లాక్డౌన్ అయ్యేదంటావా? ఏ అనుషుకి నాకు అనుష్కకి నాకు ఏం తక్కువ? అంశు ముద్దు పేరు అంశు. ఆవిడ్ని చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. మరి నన్ను చూస్తే నిన్ను చూస్తే కూడా పడిపోతుంది. అదిగో పడిపోవాల్సిందే. ఈయన చంపడానికి మన శ్రీదేవి రావాలి కదా. వచ్చాయమ్మా. ఇక్కడ ఏదో ఆపదంటే వచ్చాను. ఇప్పుడు ఇది మామూలుగా యాక్చువల్గా సమస్య ఉందండి, కానీ మీరు శ్రీదేవి అనగానే అది ఇంకా పెద్ద సమస్యగా మారింది. అదే సమస్య పెరిగిపోయింది. ఏటి నేను అథ్లెట్స్ అందరిలో లేనేంటి? నువ్వు ఏటి అన్నప్పుడు అది పోలేదు ఏంటి? శేఖర్ మాస్టర్ నన్ను చూసాడంటే అమ్ముడు లెస్ట్ కుమ్ముడు స్టార్ట్ చేసింది. ఆర్జీవి చూసాడంటే అమ్మోరుకు బలెత్తాడు. అలా ఉన్నావు నువ్వు. తెలీదా నీకు? మొన్న నాయకుడు తీశాడు కదా, తర్వాత నీతోనే బుక్కుడని. బుక్కుడా? మీ శివగామి రావాలి కదా. శివగామి ఆ శివగామి పిల్లాన్ని జ్యోతిలో పట్టుకొచ్చింది, ఇదైతే కడుపులోనే పెట్టుకొచ్చింది. శివగామి, నువ్వు శివగామి అయి ఉంటే అసలు రాజ్యం ప్రభాస్కి వచ్చేది కాదు, రానాకి వచ్చేది కాదు. ఏమై ఉండేది? నిన్ను వేపలేక అప్పుడే అప్పులు పాలై ఉండేది. అన్ని క్యారెక్టర్లే ఉన్న క్యారెక్టర్లకే కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఇంకా నిన్ను వదల బొమ్మాలే వదలా. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నిన్ను వాడే కాదు, ఎవడేం చేయలేవు, నువ్వు చేయాల్సిందే. నన్ను ఈ సమాధిలో కుళ్ళబట్టిన నీకు నాకు డౌట్ అండి, వాడిని కుళ్ళబెడితే మీరెందుకు కుళ్ళిపోయారండి? అర్థం కాలేదు నాకు. కూడా అయినా ఈ జబర్దస్త్ లో నేను డిమాండ్ లో ఉన్నాను తెలుసా? వాడు రిమాండ్ లో ఉన్నాను నీకు తెలుసా? బాలిక ఏమి ఏంటది? ఇప్పుడు వచ్చిందిరా వాయిస్, చాలా కరెక్ట్ గా వచ్చింది వాయిస్. అమరీష్ పురి బాగా బొక్కడిని పానీపూరిలా ఉన్నారు ఇప్పుడు మాత్రం. ఆపండి మీ కబుర్లు, ఇక్కడ నా మాటే శాసనం. దీని వల్ల ప్రొడక్షన్ సర్వనాశనం. మరి కాలకేయ ఏటి విషయం ఏంటి? నీవు పుడిసి మంటవా ఏటి చెప్పు. పెద్దల దేవ. వాడు బెజ్జల దేవ, ఇది బొజ్జల దేవి. సరిపోయారు ఇద్దరు, దాన్ని చంపేయని అన్నం పెడతా. అరుంధతి చూస్తా ఏంటో అని చంపే. ఇది అరుంధతి కత్తి. సత్యనారాయణ అరుణు. అరుంధతి సత్యం ఉంది, అదే పేరు చెప్తున్నాడు. వాడిని విడిచిపెట్టిన లాయర్ల పేరు లేదు. ఏమే అరుతులోక సుందరం వేసేయి, చూస్తా ఏంటి బొక్కడగా వేసేయి. ముగ్గురు థ్యాంక్స్, ఇంక మీరు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళ ముగ్గురిని చంపిందే మేము ముగ్గురు మీతో ఉందామని. నాతోనా? మీ ముగ్గురా? ఏమే చిచ్చి, మీరు వీళ్ళతోనే ఉండండి, నేను మా బావ దగ్గరికి వెళ్ళి. అది కాదా, ఏ నా మాట ఒకసారి నేను కాదు కానీ అక్కడ ఇద్దరున్నారు చూసా, వాళ్ళైతే బాగా ఇరుక్కుపోతారు. అది వస్తేనే మైండ్ బ్లాక్ అయిపోయింది, మామూలుగా ఉండదు. బాగుంది ఫస్ట్ రావటం, మీ ఇద్దరు డాన్స్ చేయటం. అంటే డాన్సులు ఈ మధ్య నువ్వు మంచి డాన్సర్ అయిపోయావు అనుకో. మీ పేరు నీలిమ, బాగా చేశారండి. ఫైనల్ అందరు కలిసి ముగ్గురు కలిసి నిన్ను పట్టుకోవటం, నీ భార్య వదిలేసి బాగుంది, అది చాలా బాగుంది. ఆది గారు ఏం చేసినా కొత్తగా ఉంటది. ఆ వెనక నుంచి వచ్చి పాపం ఆవిడ్ని మూడ్లో తీసుకురావడానికి ఆయన ఎంత పెద్ద స్టెప్స్ చేశారండి. ఇదే వెరైటీ, చాలా బాగుంది. హిలేరియస్ కామెడీ.